చదువుతున్నాను, గమనించండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకసారి అందరం కలిసి చదువుదాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చిన్న ప్రార్థన. దయగలిగిన స్వామి, స్తోత్రం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రియ సంఘముతో ఉండి నేను ఆరాధిస్తూ నీ సన్నిధిని మహిమపరచుటకు ఇంతవరకు మీరు ఇచ్చిన నడిపింపునకై స్తోత్రములు. నీ స్వరము శ్రేష్టమైంది, నీ మాట ఆశ్చర్యకరమైంది. నీ మాట కోసం ఆశపడుతున్నాం. మీ తలంపుల చేత మమ్మల్ని నింపండి. దివ్యమైన సందేశమును పరిశుద్ధాత్మని తలంపులు పరిశుద్ధాత్మ కృప ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించి పంపించమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ఊరికే వెళ్ళకుండా నీ కృప చేత నింపబడి వెళ్ళాలి. కృప దయచేయండి. మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము స్వామి, ఆమెన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించిన దైవజనులు లెముయేలయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. అండ్ మీ సంఘము, ఈ సంఘాన్ని చూడడం చాలా సంతోషం. ఏసే ద్వారము సంఘం శ్రేష్టమైన దైవజనుడు. వారి ముందు చెప్పడం కాదు కానీ లెముయేలయ్య గారి గురించి ఆయన వినమ్రత, ఆయన తగ్గింపు, ఆయన విధేయత. నేను ఒక 20 సంవత్సరాన్ని నేను ఎదుగుతున్నాను మిమ్మల్ని సుమారుగా. ఎన్ని సంవత్సరాలుగా నేను వారిని చూసినప్పుడు వారి మాట తీరు, మంచి దైవజనుని సంఘం, ఆయన ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఈ సంఘ పరిచర్య, తన కుటుంబము, తన బిడ్డల్ని అనగా ఆత్మీయ బిడ్డల్ని దేవుడు గొప్పగా దీవించునుగాక. మంచి దైవజనుని చేతి క్రింద ఉన్నారు, ఆయన నడిపింపులో ఉన్నారు. గొప్ప చేస్తాడు దేవుడు. బైబిల్లో ఒక మాట రాసింది, తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని రాసింది. అనగా నడిపించేవాడు ఎలా ఉంటాడో తన గుంపు అంతా అలాగే ఉంటుందని వాక్యం యొక్క ఉద్దేశం. నేను నమ్ముతున్నాను మీరందరూ చాలా శ్రేష్టమైన కృప పొందుకుంటున్నారు. ఈరోజు మీతో మాట్లాడడానికి ప్రార్థనలో దేవుని సన్నిధిని కనిపెట్టినప్పుడు ఈ తలంపిచ్చారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనకందరికీ చెవులు ఉన్నాయి, స్తోత్రం. ఒకసారి 2 చెవుల మీద చేతులు పెడదాం. ఇలా నేను చెప్పింది మీరు చెప్పండి, నేను వినేంత డిస్టెన్స్లో పెట్టండి. యేసునామమున నా చెవులు స్వస్థపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చప్పట్లతో థ్యాంక్స్ చెప్దాం. ఆత్మ మాట్లాడుచున్నాడు. ఆత్మ మాట్లాడుచున్నప్పుడు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆత్మ మాటలు ఎవరికి అర్థమవుతాయి అంటే శరీరులకు అర్థం కావు. ఆత్మ చెప్పే మాటలు శరీరులకు అర్థం కావు. ఆత్మ మాటలు ఆత్మలకే అర్థం అవుతాయి. అర్థమైందండి? ఆత్మ చెప్పే మాటలు ఆత్మ కలిగిన వాళ్ళకే అర్థమవుతాయి. ఆత్మతోనే వాటిని గ్రహించాలి. ఆత్మ సంఘములతో చెప్పు మాటలు అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ ప్రకటన గ్రంథం చాలా ఆశ్చర్యకరమైన పుస్తకం పరిశుద్ధ గ్రంథములో. ఇది యోహాను, అపోస్తుడైన యోహాన్, యేసు రొమ్మున ఆనుకున్న యోహాన్ రాశాడు ఈ ప్రకటన గ్రంథాన్ని. ఈ గ్రంథాన్ని రాయడానికి దేవుడు యోహాన్ను పద్మసు ద్వీపము అనే ఒక ఐలాండ్ తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఉంచబడ్డాడు. మొదటి అధ్యాయం 9వ వచనం మనం గమనిస్తే, తీయకండి కానీ, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని రాయబడింది. ఈ ఆత్మవశుడైన యోహాను దేవుని యొక్క గొప్ప స్వరమును, దేవుని యొక్క గొప్ప వైభవాన్ని చూచే ఆధిక్యతలోకి నడిపించబడ్డాడు. దేవుణ్ణి చూడాలన్నా, దేవుని స్వరం వినాలన్నా, దేవుని మాటలు వినాలన్నా మనము ఆత్మవశం కావాలి. స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం కావాలి? మనం ఆత్మవశం కావాలి. చాలామంది
ఆ, ఆత్మవశం గారు పరిస్థితుల వశం అవుతారు, నడిపించే వాళ్ళ వశం అవుతుంటాం, నాయకుల వశం అవుతాం. ఎన్నో తలంపులు ఉంటాయి. కానీ మనం ఈ సమయంలో చాలా మంచి సమయము మనకు దేవుడిచ్చాడు, చల్లటి వాతావరణం ఇచ్చాడు. ఈరోజు చాలా చల్లగా ఉంది, దేవుడి దయ వల్ల మంచి కూల్ వెదర్లో ఉన్నాం. మీరు మనసు పెట్టి కొన్ని ఆలకిస్తే దేవుని యొక్క స్వరాన్ని వింటారని నేను ఆశపడుతున్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోహాను భక్తుడు 7 సంఘాలకు ఆయన పత్రికలు రాయమని ప్రభువైన యేసు ఆయనకు చెప్పడం జరుగుద్ది. ఎఫెసు సంఘం, పెర్గమ, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అనే ఈ సంఘాలకు లెటర్లు రాయించాడు. ఆ లేఖల్లో ఆయా సంఘాలు వాటి యొక్క స్థితిగతులు తెలియజేస్తూ రాశాడు. ఈ సంఘాలు 7 సంఘాలు ఎక్కడున్నాయంటే మైనర్ ఏషియాలో ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటి ఉనికి లేదు. అవి కనబడవు సంఘాలు. పరిశుద్ధ గ్రంథము తెలియజేసిన ప్రతి సమాచారం ప్రతి కాలానికి అనుగుణంగా ఉండడానికి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది. అంటే ఈ కాలంలో 7 సంఘాలను గురించి కూడా మనకు తెలియజేయడానికి ఆయన ఈ విషయం రాశాడు. ఈ వాక్యం కేవలం ఈ సంఘమే, ఏసే ద్వారము అనే సంఘానికే కాదు, కానీ సార్వత్రిక సంఘానికి తెలియజేస్తూ రాయబడిన విషయం. అయితే సంఘాలను 7 కాలాలుగా విభజించాలి. ఎఫెసు కాలం, స్ఫుర్ణ కాలం, తొయతైర కాలం, సార్దీస్ కాలం, లవదోక్య, ఫిలదెల్ఫియా కాలం, లవదోకియా కాలం. ఇలాగ 7 కాలాలను మనం విడదీస్తే అపోస్తులుడు పనిచేసిన కాలం, పేతురు, యోహాను, అపోస్తలుడు పౌలు, వీళ్ళు పనిచేసిన కాలం ఎఫెసు కాలం. తర్వాత శ్రమల కాలం వచ్చింది, స్ఫుర్ణ కాలం వచ్చేసి స్ఫుర్ణ సంఘం. నేను చెప్తుంది అర్థమవుతుంది కదండి? అర్థమైన వాళ్ళు స్తోత్రం చేయండి. స్ఫుర్ణ కాలం, ఈ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల చరిత్రలు ఉన్నాయి. ఆ 7 సంఘాలు ఏమిటంటే 7 ప్రపంచ కాలాలు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత సంఘాన్ని నింపిన తర్వాత ఆ సంఘము ఆవిర్భవింపబడి విస్తరింపబడిన తర్వాత ఆ కాలం నుండి జరిగిన సంఘటనలు ఈ 7 కాలాలుగా విభజించి చెప్పడం జరిగింది. అయితే మొదటి కాలం ఎఫెసు కాలం అనగా అపోస్తలుల కాలం. రెండవ కాలం స్ఫుర్ణ కాలం అనగా సంఘము శ్రమల గుండా వెళ్ళిన కాలం. శ్రమ అంటే ఏమిటో సంఘము చవిచూచిన కాలం. ఎక్కడ యేసునామమున కూడుకోవడానికి వీల్లేదు. పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఎంత హింసించాడో మనం ఎరుగుదాం. ఆయన స్త్రీలనట వెంట్రుకలు పట్టుకొని లాక్కెళ్ళేదట దేవుని సన్నిధానం నుండి. అంత భయంకరమైన కాలములో స్ఫుర్ణ కాలముగా దాన్ని వర్ణించడం జరిగింది. తర్వాత లోకముతో వియ్యమొందిన కాలం ఎఫెసు కాలం, స్ఫుర్ణ కాలం, పెర్గమ కాలం. పెర్గమ అనే సంఘము లోకముతో వియ్యమొందిన కాలం. అంటే సంఘములోకి లోకం వచ్చేసింది, లోకంలోనికి సంఘం వెళ్ళిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులు కూడా మనకు అలాగే కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా లోకము సంఘంలోకి వచ్చేసింది. ఒకప్పటి చర్చస్, ఒకప్పటి నడిపింపు, ఒకప్పటి ఉద్యమము ఈరోజు ఉందంటారా? ఈరోజు ఇప్పుడు దేవుని కృప వలన మంచి ఆరాధన చేస్తున్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు, వింటున్నాం. కానీ ఆ సంపూర్ణమైన ఉద్యమము సంఘంలోకి రావటం లేదు. దానికి ఈరోజు నా ప్రసంగ అంశం స్వచ్ఛమైన ఉద్యమం. చెప్పండి, ఏమిటి స్వచ్ఛమైన ఉద్యమం? రివైవల్, రియల్ రివైవల్ ఏమిటి? స్వచ్ఛమైన ఉద్యమం ఏమిటి? ఆనాడు సంఘము శ్రమల గుండా వెళ్ళినప్పుడు విస్తరించింది, కానీ ఆ తర్వాత కాలము సంఘము లోకముతో కలిసిపోయింది. సంఘము లోకముతో వియ్యమొందిన కాలం అని ఆ సంఘానికి పేరు. సంఘంలోనికి లోకం వచ్చేసింది. ఈరోజు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో ఆరాధనలు చేస్తున్నారు. చాలా సంతోషం, మంచిదే. కానీ ఆరాధనలు అది క్రిస్టియన్ ఆరాధన, అది ఇంకేమైనా ఆరాధన అర్థం కాని పరిస్థితికి వచ్చేసింది. పొగలు, లైట్లు, అమ్మ నేను చెప్తున్నా అర్థమవుతుందా? ఎంత భయంకరంగా ఉంది బయట. దేవుడి దయ వల్ల మన చిన్న చిన్న సంఘాలు ఎంతో ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నాయని చెప్పుటకు సంతోషిస్తున్నాను. స్తోత్రం. చప్పట్లతో ప్రభువును మహింపరచవచ్చు. మన చిన్న చిన్న, అందుకేనేమో దేవుడు అన్నాడు, చిన్న మంద భయపడకుడి. చిన్న మందలమైన మనం పెద్ద మందలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు యవనస్తులను ఆకర్షించడానికి, యవనస్తులను తప్పుదోవ పట్టించడానికి సాతానుడు కల్పించిన ఈ సంఘము వియ్యమొందిన కాలముగా కనబడతాం. తర్వాత సార్దీస్ కాలం.
ఇది అంధకార కాలం అంటారు, చీకటి, కంప్లీట్ సైలెంట్. దెర్ వాజ్ నో సాల్వేషన్, దెర్ వాజ్ నో గాస్పెలింగ్. ఆ ఎవాంజలిజం అనేది లేని కాలము సార్దీస్ కాలం. ఇది అంధకార కాలం. ఎఫెసు కాలం అనగా అపోస్తల కాలం, స్ఫురణ కాలం అనగా శ్రమల కాలం, పెర్గమ కాలం అనగా సంఘము లోకముతో కలిసిపోయిన కాలం. తర్వాత ఏం కాలము? సార్దీస్ కాలం. సార్దీస్ కాలం అనగా అంధకార కాలం. తుయతైరా తుయతైరా కాలము అంధకార కాలం. సార్దీస్ కాలము మతోద్ధారకుల కాలం. అప్పుడే రోమన్ క్యాథలిక్ సిస్టమ్స్ అన్నీ బాగా పెరిగిపోయినాయి ప్రపంచంలో ఈ సార్దీస్ కాలంలో. తుయతైర తర్వాత సార్దీస్ కాలం వచ్చింది. ఇక ఫిలదెల్ఫియా కాలములో మిషనరీస్ వచ్చారు మన దేశానికి, ప్రపంచానికి మిషనరీస్ వెళ్ళారు. ఆ మిషనరీస్ వెళ్ళిన కాలాన్ని ఫిలదెల్ఫియా కాలం అన్నారు. ఇక లవదోకియా కాలం చివరి కాలం. ఈ లవదోకియా కాలము ఇప్పుడున్న సంఘం యొక్క కాలం. అంటే ఈ లవదోకియా కాలం ఎప్పుడు స్టార్ట్ అయిందనగా 1900 సంవత్సరములు స్టార్ట్ అయింది. 1900 సంవత్సరం అంటే 2026 సంవత్సరాలు. అంటే ఈ లవదోకియా కాల సమయం స్టార్ట్ అయ్యి 126 సంవత్సరాలు అవుతుంది. 126 సంవత్సరాలుగా లవదోకియా పోకడలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. లవదోకియా సంఘం ఎలాంటి సంఘము అని మనం గమనిస్తే ఈ 3వ అధ్యాయంలో మీకు 14వ వచనం నుండి లవదోకియా సంఘం యొక్క విధానాలు రాస్తూ ఉన్నాడు. ఏమని? లవదోకియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, ఆమె నన్ను వాడు చెప్పు సంగతులు ఏమనగా, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవెలా ఉన్నావు? చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు, కానీ నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నులివెచ్చని స్థితిలో ఉన్న కాలం. ఒకసారి చెప్తారు అందరూ, ఏం కాలం ఇది? నులివెచ్చని స్థితిలో ఉన్న కాలం. ఇటు వెచ్చగా లేదు, అటు మీరు మాట్లాడాలి. యాక్చువల్గా నేను బైబిల్ టీచర్, నేను బైబిల్ టీచింగ్ చేస్తాను. బైబిల్ టీచర్స్ స్టూడెంట్స్ని ఊరికే ఉండనివ్వరు, మాట్లాడిస్తూ ఉంటారు. ప్రసంగికుడు ఎవరిని మాట్లాడినివ్వడు, ఆయనే చెప్తాడు. కనుక నాతో సహకరించండి ప్లీజ్. ఆమెను చెప్పండి, సహకరించే వాళ్ళు ఆమెను చెప్పండి. రైట్. నులివెచ్చని స్థితి అంటే ఇటు వెచ్చగా లేదు, అటు చల్లగా లేదు. చర్చికి వచ్చినప్పుడు మంచి భక్తి, ప్రార్థన, పాటలు పాడుతూ ఉంటే చప్పట్లు కొట్టి ఆనందించడం, మ్యూజిక్ సపోర్ట్తో జోష్ఫుల్గా ఆరాధించడం. ఇక్కడ ఉన్నంతసేపు, చర్చిలో ఉన్నంతసేపు మన సిస్టము, మన మైండ్ సెట్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరైనా చూస్తే మనకు కూడా అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగున్నాను రా, ఇదే టైం ఏసై వస్తే బాగుండు, ఎత్తపడిపోవచ్చు ఇక్కడ ఉన్నప్పుడు. కానీ కొంచెం బయటికి వెళ్ళగానే, ఇంటికి వెళ్ళగానే పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. అవునా కాదా? పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. భక్తి ఎక్కడ పెడుతున్నామో, పరిశుద్ధత ఎక్కడ పోతుందో, సాతానుడు ఎవరిని మృంగుదునా అని ఇటు అటు తిరుగుచూ ఉన్నాడు. ఈ భయంకరమైన కాలములో ఉన్నాం మనం కనుక చాలా జాగ్రత్తగా ఆయన కృప మీద ఆధారపడి మనం బ్రతకాలి. అందుకే ఈ మాట రాయబడింది, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాటలు వినుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నా మాటలు వినండి అని. ఆమెను చెప్పండి. ఇమ్మానుయేల్ మాటలు కాదు, పరిశుద్ధాత్మని మాటలు. ఆయన చెప్పే మాటలోని మొదటి మాట ఏమిటంటే, ఈరోజు నులివెచ్చని స్థితి ఉన్నది. ఎక్కడ చూసినా సంఘాలు నులివెచ్చనిగా మారిపోయినాయి, ప్రేమలు నులివెచ్చగా మారిపోయినాయి, భక్తి నులివెచ్చగా మారిపోయింది, ప్రార్థనలు నులివెచ్చగా మారిపోయినాయి, విశ్వాసం నులివెచ్చగా మారిపోయింది, వేషధారణ ఎక్కువైపోయింది. అయితే ఈ నులివెచ్చని స్థితిలో ఒక మంచి ఆలోచన ఉన్నది. చల్లగా లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందండి? చల్లగా లేదు, సంపూర్ణంగా చల్లగా అయితే లేదు, అలాగని సంపూర్ణ వేడిగా కూడా లేదు. ఎలా ఉంది? వేడిగా అని అర్థం ఏంటి? అపోస్తల కాలం యొక్క వేడి. పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని కుమ్మరింపబడుతున్నప్పుడు సంఘము వెట్టపుడుతుంది. సంఘములో ఇందాక మంచి ఆరాధన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ నడిపింపు ఇక్కడ ఏర్పాటైంది. స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని గణపరచండి చప్పట్లతో. ప్రభువా నీకు స్తోత్రం. లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్ మై ఫాదర్. అయా నీకు మహిమ కలుగును గాక, అయా నీకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని కార్యములో కాలములో ఉన్నాం. యోవేలు ప్రవక్త ప్రవచించాడు 2వ అధ్యాయం 28వ వచనంలో, అటు తర్వాత సర్వజనుల మీద నా ఆత్మను చదువుతారా? ఎవరైనా తీసి చదువుతారా? యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఈరోజు జరుగుతుందంటారా? ఇది మీ మాటగా చెప్పండి, జరుగుతుందంటారా ఈరోజు? ఇప్పుడు జరగటం లేదు. మీ కుమారులు ఏం చేస్తారట? ప్రవచనాలు చెప్తారన్న. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పెదరు అని రాయబడి. అయ్యా, మీ సంఘంలో ప్రవచనాలు చెప్పే యవనస్తులు ఉన్నారా? ఇప్పుడు ఏమో అండి, అర్థం కాని స్థితి. దాన్నే నులివెచ్చని స్థితి అంటారు. ఈ నులివెచ్చని స్థితి మారాలంటే ఏం చేయాలి? ఈరోజు నేను ఆ తాళం చెవి ఇవ్వడానికి వచ్చాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నులివెచ్చని స్థితి దాటాలి అంటే ఏం చేయాలో చెప్పడానికి వచ్చాను. ఇంకా ఆ యొక్క సంఘం స్థితి చూద్దాం. ఇది 3వ అధ్యాయంలో నీవు నులివెచ్చగా ఉన్నావు అని చెప్పి 17వ వచనం చెప్తున్నాడు. చూడండి, 17వ వచనం ఏమన్నాడు? నీవు దౌర్భాగ్యుడు. ఆగండి ఒక్క నిమిషం, అయ్యా ఒక్క నిమిషం. ఎలాంటి వాడంట? దౌర్భాగ్యం అంటే ఏమిటి? లవదోకియా కాలములో సంఘము దౌర్భాగ్య స్థితిలో ఉంది. దౌర్భాగ్యము అనగా భాగ్యము లేని జీవితము. భాగ్యము అనగా ఆశీర్వాదము లేక అదృష్టం. ఈరోజు దౌర్భాగ్య స్థితిలో సంఘం ఉండటం శోచనీయం. అమ్మ త్వరగా కూర్చోండి అమ్మ, దయచేసి మన్నించండి. రైట్ అయ్యా కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. దౌర్భాగ్య స్థితి. ప్రార్థన చేస్తున్నాం, కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, సంఘానికి నమ్మకంగా ఉన్నట్టుగానే ఉన్నాం, ఎంతో నమ్మకంగా వస్తున్నాం, కానీ జీవితాలు ఏం మారలేదు, పరిస్థితులు ఏం మారలేదు, ఆర్థిక వ్యవస్థలు ఏం మారలేదు, అప్పులు అలాగే ఉన్నాయి, వడ్డీలు అలా కడతా ఉన్నారు, ఏమి ఎదిగినట్టుగా లేదు. మా నాన్న మా కొరకు ఒక ప్రార్థన చేసేది. మేము 5గురం సంతానం. నాకు 2 అక్కలు 2 తమ్ముళ్ళు, మేము 5గురం. నేను మధ్య. దేవయ్య పాస్టర్ ఎంతమంది తెలుసండి? ఉన్నారా దేవయ్య పాస్టర్ తెలిసిన వాళ్ళు? ఓకే, చాలా కష్టం, చాలా సీనియర్ మోస్ట్ ఆయన. మేము 5గురం దేవుని సేవలో ఉండాలని వారి సమర్పణ, వారి ప్రార్థన. అలాగే దేవుడు మమ్మల్ని తన సేవలో ఉంచాడు. పెద్దక్క గారు మెథడిస్ట్ చర్చి ఆయనకిచ్చాం, పాస్టర్కి ఇచ్చాం. చిన్నక్కను బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్కి ఇచ్చాం. నేను పార్సిగుట్టాలో సెంట్రల్ చర్చ్ చూసుకుంటున్నాను. నా తర్వాత 2 తమ్ముళ్ళు. ఒక తమ్ముడు మహబూబ్ నగర్లో సేవ చేస్తున్నాడు, ఒక తమ్ముడు ఉప్పల్లో చిల్కన్ నగర్లో సేవ చేస్తున్నాడు. మేమందరం సేవలోనే ఉన్నాం. మా తల్లిదండ్రులు చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా బిడ్డలు ఏ ఇంటి అడుగుపెట్టి ప్రార్థించినా ఆ ఇల్లు దీవింపబడాలని చేశాను. స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు మన ఇంటి అడుగుపెట్టి ప్రార్థించినప్పుడు మన ఇల్లు దీవింపబడాలి అంటే కుటుంబం ఎలా ఉండాలో ఒక మాట చెప్తాను. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలము పొందును అని రాయబడు. ఈరోజు దైవజనుడిగా స్వీకరించడం లేదు సమాజం. కుటుంబాలు స్వార్థపూరితంగా, పక్షపాత ధోరణితో, ఏదో ఒక రాంగ్ యాటిట్యూడ్తో ఉండటం వలన దైవజనుని యొక్క దీవెనలు కుటుంబాలకు రావటం లేదు.
దైవజనుని తప్పు ఎక్కడ ఉండదు, పొరపాటు. ప్రార్థనాపూర్వకమైన స్థితి మరి ప్రతి కుటుంబంలో ఉండాలని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దౌర్భాగ్యమైన స్థితి నేను అనేది బిల్డింగ్లు, కార్లు, అట్టాసం ఇది కాదండి. ఒకవేళ అది అయి ఉండవచ్చు. ఎందుకంటే తిమోతితో అంటాడు, నీ అభివృద్ధి ఇతరులకు కనబడాలి. లెట్ అదర్స్ సీ హౌ యు ఆర్ బ్లెస్డ్. లెట్ పీపుల్ సీ హౌ యు ఆర్ బ్లెస్డ్. దేవుణ్ణి నమ్మిన తర్వాత ఏ విషయంలో మీరు బ్లెస్ అయ్యారండి, మీరు ఏ విధంగా ఉన్నారండి అంటే ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. నో 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 మనం క్రైస్తవులము, ప్రత్యేకంగా విలువబడిన వారం కనుక గొప్పగా దీవింపబడాలి. ద ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మనము ఆత్మీయంగా చాలా ఉన్నత స్థితికి చేరాలి, చేరుదుము గాక. రైట్. దౌర్భాగ్య స్థితి అనగా భాగ్యం లేని జీవితం, ఏ విషయంలో కూడా భాగ్యం లేదు. నేను సంఘాలను అంటే వేలెత్తి చూపెట్టడం పొరపాటు అవుద్ది, కానీ కొన్ని సంఘాల్లో విశ్వాసులు చాలా చిన్న జీవితాలు అలాగే ఉన్నారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సంఘంలోకి వెళ్తూ ఉంటారు, అలాగే ఉన్నారు. ప్రభా, వీళ్ళు ఏ విషయంలో ఎదిగారు, ఏ విషయంలో కూడా ఎదిగినట్టుగా నాకు కనబడలేదు. ఈ సంవత్సరం అయ్యా ఎన్నో సంవత్సరం ఇది? 23వ సంవత్సరం. 24వ సంవత్సరం యేసు ద్వారము అనే సంఘస్థుల కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యేసునామమున, యేసునామమున. మిమ్మల్ని బంధించిన ప్రతి బంధకం, మీకు అడ్డుగా ఉన్న సమస్త గోడలు యేసునామమున కూలిపోవును గాక. గాడ్ విల్ డెలివర్, గాడ్ విల్ డూ దిస్. ఇది శక్తి చేత కానీ బలము చేత కానీ జరిగేది కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారా జరగదు. దౌర్భాగ్య స్థితి అనేది మనకు ఉండడానికి వీల్లేదు, సంఘానికి, కుటుంబాలకు. కానీ ఈ కాలంలో అపోస్తలుడైన యోహాన్ చెప్తున్నాడు, లవదోకియా సంఘమట దౌర్భాగ్య స్థితిలో ఉన్నదట. ఇంకెలా ఉంది చూడండి. నీవు 17వ వచనం చదువుతున్నాం, 3వ అధ్యాయం 17వ వచనం. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. 3వ మాట, మొదటిది నులివెచ్చని స్థితి. నా తర్వాత చెప్పండి. మొదటిది నులివెచ్చని స్థితి, అందరు చెప్పాలా? నులివెచ్చని స్థితి, దౌర్భాగ్య స్థితి. 3వది దిక్కుమాలిన స్థితి. చెప్పండి, దిక్కుమాలిన స్థితి. దిక్కుమాలిన స్థితి అంటే అర్థం ఏంటి? జనరల్గా ఇది తిట్టు. నీ దిక్కున చోట చెప్పుకోపో, దిక్కుమాలినానా, పనికి మాలిన, దిక్కుమాలిన అని మనం తిడుతూ ఉంటాం కదా. బైబిల్లో లవదోకియా సంఘం యొక్క స్థితి ఇలాగ చెప్పబడింది, దిక్కుమాలిన స్థితి. దిక్కుమాలిన స్థితి అనే మాటను మనం అర్థం చేసుకోవాలంటే చూడండి, ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డకు ఏదైనా ఆయాసం వచ్చినా ఒక కుక్క పరిగెత్తుకు వచ్చింది అనుకోండి వాళ్ళ పైకి, వాళ్ళు ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా తల్లినో తండ్రినో పట్టుకుంటారు. ఇమ్మీడియట్గా వెంటనే తల్లినో తండ్రినో పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దిక్కు ఆ క్షణం తల్లిదండ్రులే కనుక. ఈ బైబిల్లో ఈ సంఘానికి, లవదోకియా సంఘానికి దిక్కు లేదంటే ఏ ఆయాసం కలిగినా వాళ్ళే ఆలోచించుకోవాలా. లెముయేలయ్య గారు ఈ 2026 టు నెక్స్ట్ యానివర్సరీ 2027లో మీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలని నేను ఆశిస్తున్నానండి మీ మధ్య. దీనికి మన శక్తి సరిపోదు, ఎందుకంటే మన వెనుక కోట్లేమి గడించింది లేదు, దాచిపెట్టిన సొమ్ము లేదు. కానీ మన దేవుడు చాలా గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా ఈరే అనుగ్రహించువాడు. సంఘానికి ఈ కాలంలో సంఘాలకు గురి లేదు. గురి అంటే నో టార్గెట్, ఎయిమ్స్ లేవు, అంశాలు లేవు. ఏం చేద్దాం? కూడుకున్నామా, ప్రార్థన చేశామా, వాక్యం విన్నామా, అయ్యగారు మంచి వాక్యం చెప్పారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, చలో గర్కుజా, క్లోజ్ ద డోర్, ప్రైజ్ ద లార్డ్, క్లోజ్ ద డోర్. అది జరుగుతుంది. కానీ సంఘానికి ఒక గురి ఉండాలి. మేము ఒక పెద్ద సంఘము కట్టాలి. స్తోత్రం. ఇప్పుడున్న మంద నెక్స్ట్ యానివర్సరీకి డబుల్ కావాలి. స్తోత్రం కలుగునుగాక, ఆమెన్ చెప్పండి.
చెప్పడానికి ఏముందండి, బోల్డ్ అని చెప్పొచ్చు, నోటికి వచ్చినంత చెప్పొచ్చు. కానీ దాన్ని సాధించాలంటే సంఘము చేయాల్సిన పని ఏమిటో చెప్తాను. దిక్కుమాలిన దానా అన్నాడు. లవదోక్య సంఘం ఎటువంటిదట? దిక్కుమాలిందట. ఈ సంఘానికి ఏమైనా జరిగితే ఎక్కడికి వెళ్తాం? సంఘానికి ఏదైనా జరిగింది, నష్టం జరిగింది, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా జాంతానే ఆల్రెడీ పోలీసులు కూడా తయారై కూర్చున్నారు. కానీ పిచ్చోళ్ళారా, మీకు లోకంలో ఎన్ని దిక్కులున్నా మాకు ఒక దిక్కుందండి. మా దిక్కు అక్కడే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా దిక్కు అక్కడే. మేము ఆ దిక్కే చూస్తాం. నాకేదైనా, మాకే బాధ కలిగిన దైవజనుడుగా సంఘం ద్వారా, విశ్వాసుల ద్వారా కొన్నిసార్లు మనసు నొప్పి పనులు జరుగుతూ ఉంటాయి. కొంతమంది బిడ్డలు తెలియక, తెలిసి సాతాను ప్రేరేపణతో గుంపులుగా కూడి డీవియేషన్స్ చేయడం, సంఘంలో చీలికలు చేయడం, కొంత బాధ కలిగించే పనులు చేస్తారు. కాపరులుగా మేమేమి చేయలేం. కానీ మోకాళ్ళ నుండి మొరపెట్టడం మాత్రం మేము నేర్చుకున్నాం. స్తోత్రం. మా దిక్కు చాలా గొప్పది, మా దిక్కు చాలా శ్రేష్టమైంది. మేము ఆకాశం తట్టు చూస్తాం. సముద్రం ఉంది ఎదురుగా, వెనుక ఐగుప్తు సైన్యం ఉంది. మోషే ఒక్కడుగా నిలిచిపోయాడు. ప్రజలందరూ వచ్చి అంటున్నాడు, ప్రజల పెద్దరు, ఏ ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అన్నారు. ప్రభువా, నిజమే కదా నాయన, అర్ధాంతరంగా ఎదురుగా ఎర్ర సముద్రం పెట్టాం, వెనుక ఇది ఉంది, ఏం చేయాలి ప్రభువా? మోషే, నేను ఇలాగ అవుద్దని అనుకోలేదు, కానీ మనం పని చేద్దాం, అందరము చిన్న చిన్న పడవలు వేసుకొని దాటుదాం అన్నాడా? నో, ఈ స్టార్టెడ్ లుకింగ్ అన్ టు గాడ్. ప్రభువా, మార్గం సరళము చేయి నాయన. బిడ్డ, నీ చేతిలోనే ఉన్నది ఆయుధం, నీ చేతిలోనే ఉన్నది ఆయుధం. నీ కర్ర ఏం చేయాలి? చాపు. స్తోత్రం, హల్లెలూయా. నీ కర్రను నువ్వు చాపాలి. మన చేతిలోనే ఉంది తాళం చెవి, ఎక్కడో లేదు, మన జోబులోనే ఉంది. ఊరంతా వెతుకుతూ ఉంటాం. కొన్నిసార్లు కళ్ళద్దాలు పెట్టుకొని కళ్ళద్దాల కోసం ఇల్లంతా వెతుకుతాం. చేతిలో తాళం చేయి పట్టుకొని తాళం అంతా వెతుకుతూ ఉంటాం. ఈరోజు నేను చెప్పుచున్నాను కదా, దిక్కు మనకు తెలుసు, తెలిసినా ఆ దిక్కు వైపు చూడడం లేదు. ఈరోజు ఈ సాయంకాల సమయంలో సంఘముకు నేను మనవి చేస్తున్నాను, మనం దేవుని దిక్కు చూడాలి. దేవుని దిక్కు చూడడం అనగా ప్రార్థన చేయాలి. దేవుని అయ్యా, నెక్స్ట్ ఏమని చెప్పండి. దిక్కుమాలిన వాడవు ఏంటంట? నులివెచ్చని స్థితి, దౌర్భాగ్య స్థితి, అయ్యా దిక్కుమాలిన స్థితి. నా తర్వాత ఏంటి? దరిద్రం. మళ్ళీ నన్ను రమ్మంటారో లేదో ఏమేయగలిగారు, కానీ మీరందరూ ధనవంతులే. ఆమె చెప్పండి. ఒక ఇద్దరికి చెప్పండి, నేను ధనవంతురాలనని. అయ్యా, మీరు ధనవంతులని చెప్పండి. సెకండ్ ఇచ్చి చెప్పండి. ఇద్దరికి చెప్పండి, నేను ధనవంతురాలనని. సెకండ్ ఇచ్చి చెప్పండి అమ్మా. స్తోత్రం. మనల్ని ధనవంతులుగా చేసినందుకు ఒకసారి చప్పటితో థాంక్స్ చెప్తాం దేవుణ్ణి. వాట్ డూ యూ మీన్ బై ధనవంతుడు? ధనవంతుడు అనగా అర్థం ఏమిటి? ఇంట్లో 7 వారాల నగలు, కావలసినంత బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లలు మంచి స్టాండర్డ్లో ఉండటం, పెద్ద పెద్ద ఉద్యోగాలు నిర్వహించి, ఒక డూప్లెక్స్ హౌస్ ఉండి, ఒక సూపర్ కార్ ఉండి, ఇదా ధనం? నో 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 నో. మా ధనం చాలా గొప్పది. మన ధనం ఏంటంటే మన విశ్వాసం, మన ప్రార్థన, మన భక్తి, మన ధ్యానమే మన ధనం. స్తోత్రం, హల్లెలూయా. ఈ ధనములో మనం వర్ధిల్లాలి. పరలోకంలో మన ధనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దరిద్రులకు అని ఈ పదం వింటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏమండి, లవదోకియా సంఘం అంత చీప్గా కనబడిందా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు పౌలు అపోస్తలుడైన యోహాను రాస్తా ఉన్నాడు. ఓ లవదోకియా సంఘమా, అంతిమకాలపు సంఘమా, మీరు దరిద్రంగా ఉన్నారు. ఏమిటి దరిద్రం? సంఘంలో ఏదన్నా కొనాలంటే అనౌన్స్ చేయాలా? దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుని చిత్తమైతే ఒక ఫ్యాన్ కొందామనుకుంటున్నాం, దయచేసి అందరూ భారంగా ప్రార్థన చేయండి. ఈ సంఘం అంతా కలిసి, ప్రభా మాకు ఫ్యాన్ అయినా. లవదోకియా సంఘం ఎటువంటి సంఘం? ఇప్పుడు మన సబ్జెక్ట్
ఫోర్త్ వన్, దరిద్రపు సంఘం. అయ్యా, మీ సంఘం ధనవంతమైన సంఘం అండి. నేను గ్యాస్ అయితే కొడతలేను కదా, స్వచ్ఛమైన మాటలే కదా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇది మారబోతుంది. యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ రిచ్నెస్. ఏది కొనాలన్నా, ఏది చెయ్యాలన్నా, పాస్టర్ గారు మేమున్నా, మన దేవుడు ఉన్నాడు గొప్పగా. యథార్థంగా చెప్తున్నాను. ప్రపంచంలోనే పెద్ద సంఘం పాల్ యాంగిచో. ఆయనకు ఒక టేబుల్, సైకిల్, చైరు కొనాలని కావాలని ప్రార్థన చేస్తున్నాడంట. 3 విశ్వాసులు, 3 కుటుంబాలు విశ్వాసులు. ప్రభువా, నాకు అవి ఇవి నాయన, అవి ఇస్తే నేను దానిపైన తిరిగి సువార్త చేస్తాను, చైర్ దగ్గర చర్చిలో కూర్చుంటాను, చిన్న ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తాను, అవి నాకు కావాలన్నాడట. చర్చిలో ఆదివారం మనం చేసాడట. నేను దేవుణ్ణి చైరు, సైకిల్, టేబుల్ ఒకటి అడిగాను, నాకు ఇచ్చేసాడు దేవుడు అని అన్నాడు. ఆరాధన అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు ఇచ్చారన్నారు కదా, అవి కనబడతలేవు, ఎక్కడున్నాయంటే లోపట ఉన్నాయి అన్నాడంట. ఎప్పుడు వస్తాయి బయటికంటే, బిడ్డ 9 నెలలు ఉండాలి కదా, 9 నెలలు నేను గర్భం ధరించిన, 9 నెలలకు అవి బయటకు వస్తాయి అని అన్నాడు. ఇక సంఘంలో వీళ్ళు ఉంటారుగా, కొంచెం జోవియల్గా ఉండేవాళ్ళు. బెంచ్ కనపడతా ఉంది, చైర్ కనబడతా ఉంది, ఈయన పొట్టను నొక్కేవాళ్ళంట, ఊరికే నవ్విస్తూ. ఈయన భారంగా ప్రార్థన చేశాడంట, ప్రభా, నేను విశ్వాసంతో ప్రకటించిన 9 నెలల్లో నా ముందు అవి ఉండాలా, మీరు కార్యం చేయాలి. 9వ నెల ఆయన అనుకున్నట్టుగా ఆయన ముందుకు తెచ్చిపెట్టాడు దేవుడు. స్తోత్రం. అయ్యా, దరిద్ర సంఘముగా ధనవంతమైన సంఘం, ఏదైనా దేవుడి కోసం చేయగలిగిన సంఘం, పరిపుష్టిగా వాక్యం దొరుకుతుంది. నేను ఈ సంఘాన్ని అడుగుతున్నా, దైవజనుడు లెముయేలయ్య గారు చెప్పుచున్న ప్రసంగాలు మీరు ఎంజాయ్ చేస్తున్నారా? అయితే చప్పట్లతో స్తోత్రం చేయండి. కొత్త సంగతులు తెలుసుకుంటున్నారా? తెలుసుకుంటే చప్పట్లతో స్తోత్రం చేయండి. వారి నమ్మకమైన వాక్య పరిచర్యకు ఒకసారి చప్పట్లతో థ్యాంక్స్ చెప్దాం. దేవునికి స్తోత్రం, వారిని దీవించును గాక. వాక్యానికి ఈరోజు మన ఈ చిన్న సంఘాల్లో కొదవలేదు, దేవుని దయ వల్ల దరిద్రం లేదు, వాక్యానికి పరిపుష్టిగా దొరుకుతోంది. పెద్ద సంఘాలు అనబడే దగ్గర మీరు వెళ్ళండి, వాక్యం ఏముండదు. ఒకడు నా బంధువు, నా సొంతోడు, అన్న కొడుకు, వాడు చాలా దూరం భార్య పిల్లల్ని తీసుకొని బండి మీద వెళ్తూ ఉన్నాడు. చాలా దూరం అంటే ఇటువైపు, ఇక ఏమన్నా అనుకోండి మీరు, అటువైపు పెద్ద సంఘం. సాయంత్రం పొద్దంతా ఆరాధన చేసి 3-4 గంటలకు వస్తారు వాళ్ళు. ఏం వాక్యం చెప్పినంటే, బాబాయ్ ఏదో చెప్పాడు కానీ సూపర్ చెప్పాడు బాబాయ్. వాక్యమే చెప్పాడు, ఏదో చెప్పాడు కానీ సూపర్గా చెప్పాడు. అరే నా చెప్పింది ఒక్క మాట నాకు చెప్పంటే అంత జ్ఞాపకం లేదు, అల్లరిలా ఎందుకు పోతున్నారు అక్కడ వీళ్ళు అని చెప్పి వాళ్ళ అన్నని అడిగితే, ఏం లేదు బాబాయ్, అక్కడ ఉన్న మనుషులను చూడ్డానికి, ఆ యొక్క వైభవాలు, అట్టాసాలు చూడ్డానికి వెళ్తున్నారు కానీ వాక్యం లేదు. నేను ఎవరిని నిందించడం లేదు. మన చిన్న సంఘాల్లో దేవుడు వాక్యం విరివిగా అందిస్తున్నాడు. ఒకసారి థ్యాంక్స్ చెప్తాం దేవుడికి. ప్రభా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. చిన్న సంఘము అన్నారంటే మందిరీత్యా కాదు నేను చెప్పేది, మార్బల రీత్యా కాదు చెప్పేది, మనకున్న పర్యావరణ రీత్యా, మనకున్న పరిస్థితుల రీత్యా చెప్తున్నా. మన సంఘాలు చిన్నవైనా దేవుడు నిండు మనసుతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నిండు మనసుతో తన వాక్కును సెలవిస్తూ ఉన్నాడు. కొన్ని స్థలాల్లో వినండి అయ్యా, వినండి, కొన్ని స్థలాల్లో అద్భుతాలు చూడడానికి వెళ్తూ ఉన్నారు. ఇంకొక ఆయన పేర్లు పెట్టి పిలుస్తాడట, అక్కడికి పేర్లు పెడతానేమో అని వెళ్తూ ఉన్నారు. కొన్ని స్థలాల్లో, కొన్ని సంఘాల్లో అంతా చాలా హై పీపుల్ వస్తారని వెళ్తూ ఉన్నారు. ఇంకా కొన్ని స్థలాల్లో మోడ్రన్ వర్షిప్, అంటే స్టైలిష్ పాలిష్డ్ వర్షిప్. అక్కడ వీళ్ళేంది ఈ డమ్ములు కొడతా ఉంటారు, అక్కడైతే స్టైల్గా సూపర్గా. మన చిన్న సంఘాల్లో కొంగు వేయకపోతే కొంగు వేయలేదేంటమ్మా అని అంటారు. అదే ఆ సంఘాలు అడిగేవాళ్ళు లేడు, ఉన్న వెంట్రుకలు విరబోసుకొని డ్యాన్సులు వేసిన అడిగేవాళ్ళు లేడు. అది బెస్ట్. కానీ ఇదేంటండి కొత్త స్థానం. కానీ మన సంఘాల్లో దరిద్రం లేకుండా దేవుడు ఆశీర్వదించాడు. పరిపుష్టి అయిన వాక్యం. అయ్యా,
నీవు దరిద్రుడవు, గ్రుడ్డివాడు. ఈ సంఘం ఎటువంటిదట? లవదోక్య సంఘం. మన సంఘం కాదు, లవదోక్య సంఘం ఎటువంటిదో ఒకసారి చెప్పాలి అందరూ. గుడ్డి సంఘం. ఏం సంఘం? గుడ్డి సంఘం. మీ సంఘం తేటగా చూచే కన్నులున్నాయి మనకు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఉమ్మేశాడు, మట్టి కొంచెం ఉమ్ము వేసి ఆ బురద తీసి ఏం చేశాడు? పూసాడు. ఆ ఎదురుగా కోనేట్లో వెళ్ళి కడుక్కోమన్నాడు. కడిగాడు. చూడు ఇప్పుడు మీకు కనబడుతుందా అంటే వానికి మనుషులు ఎలా కనబడ్డారట? చెట్లలా కనబడ్డారంట. అంటే కొంతమందికి పరిస్థితుల్లా కనబడటం లేదు. అప్పుడు మళ్ళీ దేవుడు అతని నమ్మకం కోసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూడమన్నాడు. అప్పుడు మనుషులు తేటగా కనబడతా ఉన్నారు. గుడ్డి సంఘం అంటే దేవుని ఆత్మకార్యాలు చూసే సంఘం కాదు. ఆత్మకార్యాల సంఘానికి కనబడవు, దేవుని అద్భుతాలు కనబడవు ఆ సంఘానికి. గుడ్డి సంఘం అంటే పరిస్థితులను బెరిజు వేసుకునే స్థితి ఉండదు ఆ సంఘానికి. కానీ ఈరోజు దేవుని మహాకృప వలన సంఘం ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాం. అయ్యా అది గుడ్డి సంఘము. ఇంకేమన్నాడు? దిగంబరమైన సంఘం. ఒకసారి అందరు చెప్పాలి, ఏం సంఘం అది? దిగంబరంతో కూడా ఉంది. దిగంబరం అంటే దీనికి ఏం లేవు, వస్త్రాలు లేవు. ఓకే, రైట్. అమ్మా, ఈ సంఘానికి ఏం లేదట? వస్త్రాలు లేవట. అరే, వస్త్రాలు లేకుండా ఉండడం ఏంటండి? అవును, దేవుడు మనకిచ్చిన ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రం, అయ్యా చెప్పండి, నీతి వస్త్రం, పరిశుద్ధాత్మ అభిషేక వస్త్రం. స్తోత్రం, హల్లెలూయా. మనకు వస్త్రం ఉండాలి, రక్షణ వస్త్రం ఉండాలి, ఆనంద వస్త్రం ఉండాలి, రక్షణ వస్త్రం ఉండాలి, నీతి వస్త్రం ఉండాలి, ఉల్లాస వస్త్రం ఉండాలి. ఈ కాలంలో ఏ వస్త్రం లేదు సంఘానికి. లవదోకియ సంఘం అంత భయంకరంగా, అది కష్టాలు పడుతున్నట్టుగా ఈ సంఘం కనబడతా ఉంది. ఇంకా ఏమిటట ఆ సంఘానికి ఉన్న పరిస్థితి? ఇటువంటి స్థితిలో ఉన్న ఈ సంఘము ఎరగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. పేరు గొప్ప, ఊరు దిబ్బ. పరిస్థితి ఇది. ఈరోజు యొక్క పరిస్థితిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి భయంకరమైన స్థితిలో సంఘము లవదోకియ కాలములో ఇలా ఉంటుందని, ఇలా ఉన్నదని అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు. అంటే ఏమి లేకున్నా అన్నీ ఉన్నాయి అన్నట్టుగా భ్రమలో ఉన్న సంఘం. మనమైతే భ్రమలో లేముగా. ఉన్నారంటారా? ఎవరైనా విశ్వాసులు భ్రమలో ఉన్నారా? ఇమాజినేషన్, అంత ఇమాజినేషన్ వరల్డ్. ఈ ప్రస్తుతం అయితే అంత ఆర్టిఫిషియల్ అదే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కృత్రిమమైపోతుంది. మొన్న ఎక్వేరియం షాపుకు వెళ్ళాను. నాకు ఎక్వేరియం కావాలన్నాను. సార్, మీరు వాటికి రోజు ఫుడ్ వేయాల్సిన అవసరం ఉండదు, తొట్టి కడగాల్సిన అవసరం ఉండదు. అటువంటి చేపలు ఉన్నాయంటే ఉన్నాయి సార్, చూపెట్టమన్నాను. ఒక ప్లాస్టిక్ పేపర్ తీసి చూపెట్టాడు. ఒరిజినల్ చేప కంటే అది చాలా బాగుంది, కానీ అది ప్లాస్టిక్ చేప. వాటిని నీళ్ళల్లో వేస్తే తిరుగుతూ ఉంటాయి. వాటికి ఫుడ్ అవసరం లేదు, వాటికి నీళ్లు పాడవవు, అవి అలాగే ఉంటాయి అన్నమాట. దాన్ని ఆర్టిఫిషియల్ ఫిష్ అంటారు, ఫిష్ ఎక్వేరియం. ఈరోజు చాలామంది జీవితాలు ఆర్టిఫిషియల్గా బ్రతుకుతున్నారు. మనసుకు అనుకుంటున్నారు, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేం కొదువా, నాకు వస్త్రాలు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సినంత ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఇది పొరపాటు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు మారు మనసు పొందు. ఈరోజు పొందాల్సిన మారు మనసు ఏంటంటే, ఈ 5 కృపలు మనం ధ్యానించిన వాళ్ళు పోగొట్టుకున్న, లవదోకియ సంఘంలో పోగొట్టుకున్న 5 కృపలు మనకు రావాలి అంటే ఒక్కటే చేయాలి, ప్రార్థన చేయాలి. ఆమెన్ చెప్పండి. ప్రార్థన వినడి వనుడా, ప్రార్థన మాకు
అందరూ పాడండి. చప్పట్లతో పాడదాం. పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందము నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించేద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. హల్లెలూయా. పరిస్థితులు మారాలి అంటే, స్వచ్ఛమైన ఆశీర్వాదం రావాలి అంటే, దరిద్రము పోవాలి అంటే, ధనవృద్ధి జరగాలి అంటే, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అంటే, వీటన్నిటికీ ఒకే సూత్రం, ప్రార్థన. స్తోత్రం. స్వచ్ఛమైన ఉద్యమం అంటే గంతులేసి అల్లరి చేసి ఆర్భాటాలు చేయడం కాదు. స్వచ్ఛమైన ప్రార్థన ఆరంభమే నిజమైన ఉద్యమం అంటున్నాను. ఈరోజు ఈ సంఘంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థన ఉద్యమమును ఆరంభిస్తున్నాం. ఇది కొనసాగాలి. దేవుడు ప్రార్థనకి ఇచ్చిన శక్తి చాలా గొప్పది. ఇద్దరు తాము ఏ విషయమైనా, ఆమెను చెప్పండి, ఇద్దరు తాము ఏ విషయమైనా వేడుకుంటే కలిసి ఏకీభవిస్తే పరలోకంలో దాన్ని ఆమోదిస్తానని చెప్పాడు. సాతానుడు ఏం చేశాడు? ఇద్దరు చేస్తేనట ఆయన ఏదైనా చేస్తాడంట, ఈ ఇద్దరిని సపరేట్ చేస్తే అయిపోద్దిగా. ఈరోజు ఇద్దరిని సపరేట్ చేశాడు. అవునా కాదా? ఇంట్లో 5 ఉంటే సాయంత్రం 5 ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే హాల్లో ఉంటారు. కానీ ఒకరికొకరికి మాటలు లేవు, కొట్లాడుకోలేదు, పంచాయతీలు ఏం లేవు, తిట్టుకునేది ఏం లేదు. ఇదిగో ఈ దరిద్రం ఒకటి వచ్చిందిగా. దే ఆర్ బిజీ విత్ వాళ్ళు అమ్మగారు అలాగే ఉన్నారు, అయ్యగారు అలాగే ఉన్నారు, పెద్దోడు అలాగే ఉన్నారు, చిన్నది అలాగే ఉన్నారు. ఇంటికి వచ్చిన కోడలు కూడా ఫోన్ పట్టుకుంది, అల్లుడు ఫోన్ పట్టుకునే ఉన్నాడు. సాతాను యొక్క ప్రణాళిక వీళ్ళని ఒంటరిగా చేసేయాలి. ఈరోజు ప్రపంచమంతా ఒంటరిగా అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఇంటికి వెళ్ళాను రీసెంట్గా. ఆ అబ్బాయికి చెయ్యి క్రాక్ అయిందంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను ఒక కుటుంబానికి ఏదైనా జరిగిందంటే ఇమ్మీడియట్గా నేను చాలా డైరెక్ట్గా ప్రశ్నిస్తాను, మీరు ప్రార్థన చేశారా అని. వెళ్ళి మీరు ప్రార్థన చేస్తున్నారా అన్న. అమ్మో, ప్రార్థన చేయకుండా ఉంటామా పాస్టర్ గారు? కుటుంబ ప్రార్థన చేస్తున్నారా అన్న. పాస్టర్ గారు ఎక్కడండి, అంత టైం ఎక్కడ? ఎవరికి వాళ్ళు మాత్రం న్యాయంగా చేస్తారు. పిల్లలు 2 అబ్బాయిలు, వాళ్ళు నమ్మకంగా చేసుకుంటున్నారు, తండ్రి చేసుకుంటున్నాడు, తల్లి చేసుకుంటున్నారు, అందరూ చేసుకుంటున్నారు. కానీ ఎవరి ప్రార్థన వాళ్ళది. సాతాను ప్లాన్ అన్నమాట. నువ్వు ఒకరిని కలిస్తే ఆయన చేస్తానన్నాడుగా, కనుక ఇద్దరు ఏకీభవించడానికి వీల్లేదు. భర్తలను ఒకవేళ అమ్మ సార్తో మీరు ప్రార్థన చే ఆముద నష్టంతోనా, ఆ పనికి మాలనంతోనా అస్సలు చేయడం. సార్ సిస్టర్ గారితో మీరు ప్రార్థన చేస్తారండి, సిస్టర్తో ప్రార్థన చేసే కంటే ప్రార్థన బంద్ చేయడమే బెస్ట్ అండి. నేను మీ మధ్య అంటలేను, బయట ఉన్న పరిస్థితులు చెప్తా ఉన్నాను. నో అండర్స్టాండింగ్స్, నో లవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ లేదు, అండర్స్టాండింగ్ లేదు, ఇక ప్రార్థన ఎక్కడ వస్తుంది? మొదట నేను ఏమంటున్నాను, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉద్యమం ఆరంభం కావాలి. ఆమెను చెప్పండి. ఏమన్నాను? తర్వాత కుటుంబంలో ప్రార్థన ఆరంభం కావాలి. రెండవది చెప్పండి. మూడవది సంఘములో ప్రార్థన ఆరంభం కావాలి. వ్యక్తిగతము, కుటుంబము, సంఘము. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసే కార్యాలు చాలా ఉన్నాయి. అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేయగలిగిన సామర్థ్యం ప్రార్థనకు ఒకదానికి. ఆ ప్రార్థన కూడా విశ్వాస సహితమైన ప్రార్థన. ఏలియా అట మన వంటి స్వభావం గలవాడే, కానీ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము
వర్షించెను. ప్రార్థన ఉద్యమం ఆరంభించబడిన తర్వాత జరిగిన సంఘటనలు ఒక 4 ఈవెంట్స్ మీకు చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఆమెను చెప్పండి ఒకసారి. ప్రార్థన ఉద్యమము ఆరంభించబడిన తర్వాత జరిగిన అద్భుత కార్యాలు పొందుకున్న ప్రార్థనా స్థితి ఒక 4 ఈవెంట్స్ జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఓకే, మీరు తీయాల్సిన అవసరం లేదు, వినండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్. ఏ ఉద్యమం? అమ్మ చెప్పండి. ఏ ఉద్యమం? స్వచ్ఛమైన ఉద్యమము, ప్రార్థనా ఉద్యమం. ఈరోజు మనలో ప్రార్థనా ఉద్యమం ఆరంభించబడాలి. మనకన్నిటికీ టైం ఉంది, కానీ దేవునితో గడిపే టైం. నేను ఒక గంట సేపు నేను దేవునితో గడుపుతున్నాను అన్న వాళ్ళు చేయొచ్చు. చూపించాను. గంట సేపు నేను దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నానండి, నో డౌట్. ఫిక్స్డ్ టైం. ఈ టైంకి నేను కూర్చుంటాను అంతే. అది నేను ఎక్కడికి వెళ్ళాను, ఆ టైం నా దేవుడితో గడుపుతాను కదా. చాలా కష్టం కదా. ఈరోజు నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను. సంఘము ఉజ్జీవింపబడాలన్నా, కుటుంబము బాగుపడాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా, పరిస్థితులు మారాలన్నా నీలో మొదట ప్రార్థనా ఉద్యమం స్టార్ట్ అవ్వాలి. ప్రార్థన అనగా అర్థం ఏమిటంటే ప్రథమముగా ఆర్జించుట, మొదటగా చెప్పుట, దేవుడితో మాట్లాడుట ప్రార్థన అంటే. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుచున్నాడు మోషేతో. 7వ వచనంలో చదువుతారా? వీలైతే చదువుతారా? మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో వారిని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. చాలు. ఆ కథ మనకు తెలిసిందే. నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తుల చేత ఏం చేయబడ్డారు? శ్రమ పెట్టబడ్డారు. ఐగుప్తీయులు ఇశ్రాయేల్ని చాలా హింసించారు, వేదన పెట్టారు, కష్టపెట్టారు. ఐగుప్తు రోగాలు, ఐగుప్తు బలము, ఐగుప్తు బానిసత్వం, ఐగుప్తు యొక్క ఒత్తిడి విపరీతంగా ఉంది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ సమయంలో వాళ్ళలో ఒక ఉద్యమం ఆరంభించబడి. ఏం ఉద్యమం? అందరు చెప్పాలి. ఏ ఉద్యమం? ప్రార్థన. దే స్టార్టెడ్ ప్రేయింగ్, దే స్టార్టెడ్ లుకింగ్ అన్ టు గాడ్. వెన్ దే స్టార్టెడ్ లుకింగ్ అన్ టు గాడ్, ఎప్పుడు వాళ్ళు దేవుని వైపు చూశారు? కష్టం కలిగినప్పుడు. అంటే మనలో ప్రార్థన ఉద్యమం ఆరంభించబడాలంటే ఏం కావాలా? కష్టాలు ఎవరు కోరుకుంటారండి? నేను అంటున్నాను, ఉన్న కష్టాలు సరిపోవా? ఇప్పుడున్న కష్టాలు సరిపోవా? నేను అంటున్నాను, అపవాది తిరుగుచున్నాడు ఎవరిని మృంగుదనా అని. ఫరో లాంటి వాడు తిరుగుతూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే ఇశ్రాయేల్ అందరూ ఆ మట్టిలో, ఆ ఇటుకల బట్టిల్లో ఉండి ప్రభువుకు మొరపెట్టారు, అయ్యా మాకు విడిపించండి, వాళ్ళు కొంచెం ఇస్తున్నారు, మా దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ ఆశిస్తున్నారు, మేము చేయలేకపోతున్నాం, మేము బ్రతకలేకపోతున్నాం, మమ్మల్ని విడిపించండి అని మొరపెట్టాడు. దేవుడు అల్లంత దూరాన హోరేబు పర్వతం పైకి దిగివచ్చి ఒక పొదను ఏం చేశాడు? మండించి దాన్ని కాలకుండా కాపాడుచు అందులో నిలబడి మోషే ఆకర్షితులు ఉన్నట్టుగా చేశాడు. మోషే పరిగెత్తుకొని వెళ్ళి ఏమిటో ఇది అని చూడకపోయాడు. అప్పుడు మోషేతో మాట్లాడుతూ అన్నాడు, మోషే నీ కాళ్ళకున్న చెప్పులు తీసిపడేయమన్నాడు. సాగిలు పడ్డాడు మోషే. ప్రభువా ఏమిటి? అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజల మొర్ర నేను ఆలకించాను. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన వింటాడు దేవుడు, స్వచ్ఛమైన ప్రార్థన వింటాడు దేవుడు. 2వ ఈవెంట్ ఎస్తేరు పుస్తకము 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు పుస్తకము 3వ అధ్యాయం 8వ వచనంలో తీయకండి కానీ ఏం రాసి, అమ్మ చూడండి, మీరేం బైబిల్స్ తీయకండి. 8వ వచనంలో ఎస్తేరు మొర్దెకైతో చెప్పుచున్నది, ఇప్పుడు మన పరిస్థితి చాలా భయంకరం. హామాను ఒక జీవో పాస్ చేశాడు. ఫస్ట్ మంత్ 15th రోజు యూదులను అంతా నరికేయాలి. మొత్తం హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు, 127 సంస్థానాలకు లెటర్ పంపబడింది. ఇండియా దేశం మొత్తం మారిపోవాలి, మనమందరం మారిపోవాలని హల్లెలూయా అన్నాం. కానీ ఒకడు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
వాని తాత తరం కూడా కాదు యేసునామం మనం. మీకు అర్థమైంది కదా? స్కూల్లోకి వచ్చాడు, రాజకీయాల్లోకి వచ్చేసాడు. పాపం ఈరోజు జిల్లపురుగు ఏదో చేస్తుంది కదా, బొద్దింక, కాక్రోచ్ చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలా మార్పు. వాళ్ళు కంకణం కట్టుకున్నారు, నో క్రిస్టియన్ షుడ్ సర్వైవ్ ఇన్ ఇండియా, నో ముస్లిం షుడ్ బి ఇన్ ఇండియా, దే మస్ట్ లీవ్ ఇండియా. నో 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 మిమ్మల్ని ముట్టినవాడు ఎప్పుడు ఈ సిస్టమ్ వస్తుందంటే మనం యథార్థంగా ప్రార్థించినప్పుడు. ఫరో ఇశ్రాయేలీయులను ముట్టాడు, వారిని బాధించాడు, వాళ్ళని నష్టపెట్టాడు, వాళ్ళని కష్టపెట్టాడు, వాళ్ళని కీడు చేశాడు. వాళ్ళు దేవుణ్ణి మొరపెట్టారు. దేవుడు ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో దిగి వచ్చి మోషేని పంపించాడు. ఫరో, నా ప్రజల్ని పంపించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎన్నో కీళ్ళు చూశాడు. ఆఖరికి వాని కొడుకు చచ్చిపోతే కానీ బుద్ధి రాలేదు ఫరోకు. అర్థమైంది కదండి? వాని కొడుకు చస్తే కానీ బుద్ధి రాలేదు. అప్పుడు వదిలేశాడు. మహాసైన్యంగా బయలుదేరింది ఇజ్రాయెల్ జాతి. ఆ విధంగా బయటకు వచ్చాడు. వాళ్ళ ప్రార్థన, ఐగుప్తులో వాళ్ళు చేసిన ప్రార్థనా ఉద్యమం. రెండవది షూషన్ కోటలో జరుగుతున్న ప్రార్థనా ఉద్యమం. ఎస్తేరు చెప్పింది, 3 రోజులు మీరంతా ఉపవాసం ఉండాలి. ఎవరు తినడానికి వీల్లేదు, పిల్ల జల్ల ఎవరు తినడానికి వీల్లేదు. ప్రార్థన అని మాత్రం రాసి లేదు, కానీ యూదులు ఉపవాసం ఉన్నారు 3 రోజులు. వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉంటే వాళ్ళ పైన నూరిన కత్తి ముక్కలు ముక్కలుగా విరిగిపోయి, స్తోత్రం, హల్లెలూయా. సరే చప్పట్లతో థాంక్స్ చెప్దాం. ప్రార్థన తెచ్చిపెట్టిన ఉద్యమం. కనుక ప్రార్థన ఉద్యమం ఆరంభమైతే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. మనకు చాలా ఆయుధాలు తయారై ఉన్నాయి. ఇప్పుడు మేము సంఘానికి చాలా తెలియదు. పాస్టర్స్గా సేవలో ఉన్న మాకు కొన్ని తెలుసు, ఎందుకంటే అక్కడక్కడ మీటింగ్స్లో ఉంటాం కనుక. మా జతపని వారి గుంపులో ఒక పాస్టర్ని, 40-50 మంది సంఘస్థులు, అందులో 4 కుటుంబాలను తిరిగి వాళ్ళు ఎందులో నుండి వచ్చారో తిరిగి దాంట్లోకి తీసేసి ఆ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. పాస్టర్ ఆమోస్ అని నర్సాపురం. అన్న, నా పరిస్థితి చాలా భయంకరంగా అయిందన్న. ఏం లేదు, ఏం పర్లేదు, మోకాళ్ళుండి ప్రార్థన చేయాలా, ప్రార్థనా ఉద్యమం రావాలా. నేనేమంటాను, ఒకవేళ వీరు పెట్టరేగిపోయాడేమో కానీ మన ప్రార్థనా జీవితము ఆరోహణానికి దగ్గర చేస్తుంది మనల్ని. అర్థమైందా అండి? మన ప్రార్థనా జీవితం మనల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. మధ్య ఒకవేళ బూర ఊదపడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకా దేవుని ప్రణాళిక ఉంటే తప్పకుండా మన ద్వారా ఉద్యమం మొదలవుతుందని ప్రభు పేరిట మనం విజయించిన. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం చదివాం. అక్కడ 3 రోజులు ఫాస్టింగ్ చేశారు. మీరు యోనా గ్రంథము 3వ అధ్యాయం 9, 10, 11 వచనాలు తీయకండి కానీ చూడండి. మీరే, యోనా నినివే మీద దుర్గతి ప్రకటించడానికి పంపబడ్డాడు. యోనాకు నినివే అంటే ఇష్టం లేదు. నినివేలో దుర్గతి ప్రకటిస్తూ ఉన్నాడు. రాజు వరకు వార్త వెళ్ళింది. రాజు ఆజ్ఞాపించాడు, ప్రతి ఒక్కరు 3 రోజులు ఉపవాసం ఉండి గోనెబట్ట వేసుకొని ప్రార్థన చేయాలి. మనుషులే కాదు, పిల్లలు చెల్లెలే కాదు, ఆఖరికి వాళ్ళకున్న పశువులు కూడా గోనెబట్ట వేసుకొని కూర్చున్నారు. పరలోకం కదిలింది. స్తోత్రం చెప్పండి. పరలోకం కదిలింది. దేవుని యొక్క ఉగ్రత ఆగిపోయింది. ప్రార్థన ఉద్యమం దేవుని ఉగ్రతను ఆపుతుంది. ప్రార్థన ఉద్యమం బానిసత్వం నుండి విడిపిస్తుంది. ప్రార్థన ఉద్యమం శత్రువు యొక్క ఖడ్గాన్ని తుత్తునియలుగా చేయగలదు. ద ప్రేయర్ యాజ్ పవర్. ప్రార్థన ఉద్యమం మనలో ఆరంభించాలి. 4వ ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో తీయకండి కానీ పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘం ఏం చేసిందట? ఆసక్తితో ప్రార్థన చేసింది. ఎవరి కొరకు? పేతురయ్య గారు బయటికి రావాలి. సంఘమంతా భారంగా ప్రార్థించినప్పుడు దేవుడు దిగివచ్చి పండుకున్న పేతురుని లేపి తలుపులన్నీ తీసి ఆశాంతం బయటికి తీసుకొచ్చాడు. ప్రార్థన బంధకాల్లో ఉన్నవాళ్ళు విడుదల పొందడానికి ఉపయోగపడుతుంది. సంఘము భారంగా ప్రార్థించినప్పుడు బంధకాలు తెగిపోతాయి. ఇవి అసాధ్యము అనుకున్నవి సాధ్యపడతాయి. కనుక ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థత కావాలన్నా ప్రార్థన అవసరం,
విడుదల కావాలన్నా ప్రార్థన అవసరం, ఆశీర్వాదం కావాలన్నా ప్రార్థన అవసరం, ఉద్యమం రావాలన్నా ప్రార్థన అవసరం. కనుక మనలో దేవుడు ఈ క్షణాన ప్రార్థన ఉద్యమం ఆరంభించునుగాక. మోకాళ్ళ నుండి చేతులు జోడించండి. 2 నిమిషాలు ఈరోజు ఒప్పందపు ప్రార్థన చేద్దాం, ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. లెట్ us pray and కన్ఫర్మ్ విత్ ద లార్డ్. దేవునితో ఒక ఒప్పుకోలు చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన ఉద్యమం కోసం మనం సిద్ధపడదాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, దయచేసి చేతులు జోడించండి. మోకాళ్ళ నుండి వీలైన వాళ్ళందరూ, వీలైన వాళ్ళు మాత్రమే మోకాళ్ళ నుండి చేతులు జోడించండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభుతో ఒక ఉడంబడిక చేసుకుందాం. మా సంఘము, నా కుటుంబము, నా వంశము, నా స్నేహితులు, నా ఇరుపొరుగు వారు ఆశీర్వదింపబడాలి. నేను ఆశీర్వదింపబడాలి. మొదట నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. నా సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలి. If you want to see the revival in your church, in your family, in your life, now you need to kneel down and confirm, confess, convince with the Lord. నీవు దేవుని చేత ఒప్పింపబడాలి. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలు తక్కువైపోయిన కాలంలో మనం ఉన్నాం. నిలువెచ్చని స్థితి చేస్తున్నాం. అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆచారయుక్తమైన ప్రార్థన చేస్తున్నాం, అలవాటు క్రమమైన ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడి దగ్గర మొరపెట్టే మొరలు ఎక్కడున్నాయండి? అవి లేకుండా పోయినాయి. అదిగో పగుళ్ళలో నిలబడి ఎవడైనా అడ్డుగా ఉండి మధ్యవర్తిత్వం చేస్తాడా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకోసమే దేవుడు గమనిస్తున్నాడేమో, నీకోసం ఎదురు చూస్తున్నాడేమో. ఈ క్షణాన్ని తీర్మానం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రభువా, నేను నీతో గడుపుతాను నాయన. నా ఇల్లు మారాలి, నా సంఘము మారాలి, నా జీవితము మారాలి. అవును బిడ్డ, నీ జీవితం మారాలి. ఎన్నో బంధకాలు ఉన్నాయి. సాతానుడు కల్పించినవి, అమాయకత్వంతో తెచ్చుకున్నవి, మనుషులు పెట్టిన బంధకాలు ఉన్నాయి. వాళ్ళ బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, కుటుంబ పరంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సమాధానం లేదు, సఖ్యత లేదు, ఐక్యత లేదు, ఆశీర్వాదం లేదు. ఇంట్లో అంత దరిద్రము, శాపం కనబడుతూ ఉంది. దాన్ని గెలవాలంటే ఒక్కటే మార్గం. ఆకాశం తట్టు చూడాలి, ఆకాశం తట్టు గమనించాలి. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నమ్మదగినవాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. దయచేసి అందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనం చేసిన నిజముగా మొరపెడదాం. అబద్ధపు మొరలు కూడా ఉన్నాయి, ఉద్రేకపు మొరలు కూడా ఉన్నాయి. ఇవి కాదు మనలో ఉండాల్సినవి. స్వచ్ఛమైన ప్రార్థన, దేవుని దృష్టికి ఇష్టమైన ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి, యేసునాథా నీకు స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరియస్ జీసస్, అయా నీకు స్తోత్రం, అయా నీకు స్తోత్రం. హల్లెలూయా, ఆమెన్. అనువాడ స్తోత్రం.